కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించే బస్సుల బీచ్ ఫెస్ట్ కి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. 4 రోజులు జరిగే బీచ్ ఫెస్టివల్ కు ఎంతో చరిత్ర ఉందన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తాను బీచ్ లో కబడ్డీ పోటీలు నిర్వహించారని చెబుతున్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ 2K రన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు ఆర్టీసీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీ మచిలీపట్నంలో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈసారి స్పెషల్గా ఏముండబోతున్నాయి? బీచ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా మచిలీపట్నం యొక్క ప్రాచుర్యాన్ని చాటి చెప్పాలనేది. మచిలీపట్నంలో బీచ్ చాలా పురాతనమైన బీచ్. రాష్ట్రంలో తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ దగ్గరలో ఉన్న బీచ్ అమరావతి కానీ మచిలీపట్నం బీచ్. ఈ బీచ్లో కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి రిసార్ట్స్ నిర్మించి ఎవరైనా బీచ్కి రావాలి అంటే మచిలీపట్నం బీచ్కి వచ్చేలాగా మేము ఏర్పాట్లు చేయదలుచుకున్నాం. దాన్ని సాటి చెప్పేందుకు ఈ బీచ్ ఫెస్టివల్. మచిలీపట్నం నెంబర్ 1 టూరిజం ప్లేస్. మచిలీపట్నంలో బీచ్ ఉంది, అలాగే నూతనంగా పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది, పాండురంగ స్వామి టెంపుల్ ఉంది, అలాగే గోల్డ్ పరిశ్రమ ఉంది, అలాగే కలంకారీ పరిశ్రమ ఉంది. ఇలా మచిలీపట్నంలో టూరిజం ప్లేసెస్ చాలా ఉన్నాయి. భవిష్యత్తులో టూరిజం ప్లేస్గా బోటింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్గా దీన్ని తయారు చేయాలనేది మా ఉద్దేశం. తప్పనిసరిగా మరి ఇవాళ రోజున దాని ప్రారంభోత్సవానికి మంచు మనోజ్ వచ్చాడు, నారా లోహిత్ వచ్చాడు. మరి వారంతా కూడా ప్రారంభించడం జరిగింది. ఇవాళ బీచ్ ఫెస్టివల్ గతంలో కూడా నిర్మించాం. ఆ రోజుల్లోనే 10 లక్షల మంది జనం వచ్చారు. ఇవాళ అంతకన్నా ఎక్కువ జనం వస్తారు. అన్ని ఏర్పాట్లు కూడా డిస్టర్బెన్స్ రాకుండా ఫెస్టివల్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. స్పోర్ట్స్కి సంబంధించి ఏ ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు బీచ్ కబడ్డీ ఈవినింగ్ టైము బీచ్ కబడ్డీ జరుగుతుంది. దానికి లైటింగ్ ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్లేయర్స్ అంతా వస్తారు. అలాగే బీచ్ వాలీబాల్ కూడా బీచ్లోనే గతంలో 99లో నేను ఫస్ట్ టైం బీచ్ కబడ్డీ మందలు ప్రారంభించింది నేనే. భారతదేశంలోనే ఫస్ట్ బీచ్ కబడ్డీ పెట్టింది నేనే 99లో. అప్పుడు బ్రాహ్మణయ్య గారు ఎంపీ, నడకూరి నరసింహారావు గారు మంత్రి. అప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. అయినా కూడా నేను మా ఫాదర్ పేరు మీద కొనకళ్ళ గణపతి మెమోరియల్ బీచ్ కబడ్డీ అని పెట్టాను. దాని తర్వాత వైజాగ్లో పెట్టారు. మచిలీపట్నంలో బీచ్లో కబడ్డీ పోటీలు కొత్త కాదు, గతం నుంచి నిర్వహిస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా నిర్వహిస్తాం. నెంబర్ 1గా రాష్ట్ర వ్యాప్తంగా ప్లేయర్స్ పాల్గొంటూ ఉన్నారు. అంటే పూర్తిగా ఈ 4 రోజుల పాటు బీచ్కి వచ్చే వాళ్ళకి సెక్యూరిటీ పరంగా, అంటే ఇప్పుడు సముద్ర స్నానం, యువత కూడా ఎక్కువ వస్తారు. నైట్ 6 తర్వాత కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సముద్రంలోకి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఏర్పాట్లు మేము జాగ్రత్తలు తీసుకున్నాం. మేము రిస్ట్రిక్షన్స్ ఎలా పెట్టామంటే 6 గంటల వరకే స్నానాలు, 6 గంటల తర్వాత సముద్రంలోకి ఎవరు దిగటానికి వెళ్ళలేదు. 9:30, 10 వరకు సముద్రం ఒడ్డమట ఈ స్పోర్ట్స్లో పాల్గొవచ్చు, వాక్ చేసుకోవచ్చు. అందుకని సముద్రంలోకి దిగటాన్ని 6 గంటల తర్వాత మేము బ్యాన్ చేసాం. కారణం నైట్ టైము మరి ఈతగాళ్ళు కాపలా కాసి ప్రమాదం జరిగితే వెంటనే రక్షించాల్సిన అవసరం ఉంది. నైట్ టైం కష్టం కాబట్టి, ఎక్కడ ఏం జరుగుతుందో కంటికి కనపడదు కాబట్టి నైట్ టైం స్విమ్మింగ్ బ్యాన్. ఫైనల్గా చెప్పండి, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే? లాస్ట్ టైమే 10 లక్షల మంది వచ్చారు కాబట్టి ఈసారి 15 లక్షల మంది వస్తారని అంచనా. 15 లక్షల మంది వస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అక్కడ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కమిటీలు వేయడం జరిగింది. ఏ రకమైన డిస్టర్బెన్స్ జరగకుండా సజావుగా జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. ఎక్కడ ఎటువంటి లోపాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్నారు మాజీ మంత్రి, ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, మచిలీపట్నం నుండి.